అందరికీ దైవ సేవకులకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు ఇంజేటి జాషువా మ్యాక్స్. ఈ వాక్య సందేశంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మనల్ని నిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం నుంచి ఈ కరం వరకు మన కాచి కాపాడినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నేను ఈ రోజు నేను చెప్పబోయే వాక్యం వీళ్ళందరూ హృదయాల్లో ప్రార్థన పరుచుకునేలా చూడండి ప్రభు. ఇక్కడ కూర్చున్న ఈ నయమాను ఒక కుష్ఠరోగి అని మనందరికీ తెలుసు. ఒక కుష్టితో పడుతున్న వాడని మనందరికీ తెలుసు. ఈ నయమాను ఎవరంటే సిరియా దేశపు రాజు దగ్గర రాజు తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతుల్లో ఇతను ఒకడు. ఈ సైన్యాధిపతి ఈ నయమాని ఈ సిరియా దేశానికి సైన్యాధిపతి. తను ఏం చేశాడు? తను ఏ చెప్తే ఈ సైనికులు అలా చేయాలి. ఒకవేళ తను ఏమైనా చెప్పారంటే ఇప్పుడు వాళ్ళని పొడుచుకుని చనిపోమంటే వాళ్ళు పొడుచుకుని చనిపోవాలి. అంటే వేరే ఆప్షన్ లేదు ఇంక వాళ్ళకి. అంటే ఇక్కడ లీడర్ పొజిషన్ తంది. అంటే ఒకవేళ ఇప్పుడు క్లాస్కి టీచర్ కింగ్ అనుకోండి, అప్పుడు దాని క్లాస్కి ఒక లీడర్ ఉంటాడు కదా. ఆ క్లాస్కి లీడర్ అయిన బట్టి ఒక క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ని సైనికుల్లాగా తీసుకున్నామంటే మనకు అర్థమవుతుంది. దాంట్లో ఈ సైన్యాధిపతి అంటే లీడర్, అంటే ఈ సైనికులందరికీ లీడర్. అంటే ఇక్కడ రోజు తనకి ఆదేశం ఇచ్చాడంటే యుద్ధానికి వెళ్ళాలని, ఎక్కడికి యుద్ధానికి వెళ్ళాలో మొత్తం ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాను చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ యుద్ధానికి వెళ్తారు. తను ఒకరోజు అలాగే ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ జయిస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళ మీద జయిస్తాడు. కాకపోతే తన ఇంటికాడ తను ఒక సైన్యాధిపతి కాబట్టి తను ఇంటికాడ ఉండడానికి వీలవదు. తను ఎక్కడ ఉండాలి? ఎప్పుడు ఈ సైనికుల దగ్గర ఉండాలి. ఒకవేళ ఎప్పుడు ఎవరు యుద్ధానికి మీదకి వస్తున్నారో తెలియదు కదా. ఈ సైన్యాధిపతి లేకపోతే ఈ సైనికులు మాట విన్నారు కాబట్టి ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉండాలి. కాబట్టి తన ఇంటికాడ తన భార్యకి సహాయం చేయడానికి ఎవరు ఉండరు కదా. తినొక్కడే ఉంటాడు సహాయం చేయడానికి. కాకపోతే తను కూడా సైన్యాధిపతి అవ్వడం వలన ఎప్పుడు యుద్ధానికి అట్లకి వెళ్ళడం వలన ఇంటికాడ ఉండడానికి వీలవదు. కాబట్టి అక్కడ ఒక చిన్న పిల్ల కనిపిస్తుంది. ఆ చిన్న పిల్లల్ని తన ఇంటికాడ పని పిల్లలాగా పెట్టుకుందామని తీసుకువెళ్ళాలని ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. అలాగే ఆ చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? నయమానికి కుష్ఠరోగం ఉందని తెలుస్తుంది. అప్పుడు తను ఏమంటుందంటే, నయమాన్ భార్యతో ఏమంటుందంటే, ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉంటాడు. తను చాలా మందికి విముక్తి ఇచ్చాడు. అంటే చాలా మందిని స్వస్థపరిచాడు. అంతేకాకుండా ఎంతో మందిని ఎన్నో వ్యాధుల నుంచి కాపాడాడు. తన దగ్గరికి వెళ్ళమని ఈ చిన్న పాప ఎవరితో చెప్తుంది? తన భార్యతో చెప్తుంది. తన భార్య చెప్పి మాటలో అన్ని నయమాన్తో చెప్తుంది. తనకి కుష్ఠరోగం ఉందని ఈ రోజుకి తన భార్యకి తప్ప ఎవరికి తెలియదు. ఈ కొత్త పాప వచ్చిన తర్వాత తనకు తెలిసింది కదా. అప్పుడు ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ అంటే రాజుకి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు తనకి దేవుడు తోడై ఉండేవాడు. ఏ యుద్ధానికి వెళ్ళినా అంటే దేవుడు అనుకుంటేనే కదా యుద్ధం అవుతుంది. అంటే యుద్ధంలో దేవుడు వెళ్ళగల. ఒకవేళ నయమాను దేశంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలా కూడా ఎంతో ఇష్టం. ఈ నయమానికి కుష్ఠరోగం ఉందని ఈ రోజుకి తెలుసు. కాబట్టి ఒకరోజు ఈ నయమాను వెళ్ళి ఈ సంగతులను రాజుతో చెప్తాడు. ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంటే నా కుష్ఠరోగాన్ని తొలగించగలదా అంటే అప్పుడు ఈ రాజుకి ఎంతో సంతోషం వస్తుంది. ఎందుకంటే తన కుష్ఠరోగం పోతుంది కదా. అందుకని ఎంతో సంతోషంతో ఆ రాజుకి అంటే ముందు రాజుకి ఏమైనా చెప్పాలి కదా. కాబట్టి రాజుకి బహుమతిగా ఏమేమి పంపిస్తారంటే 20,000 వెండి నాణాలను
1,20,000 బంగారంని, అంతేకాకుండా 10 వస్త్రాలని పంపిస్తాడు. పంపించి ఉత్తరం కూడా పంపిస్తాడు. ఉత్తరం పంపించినప్పుడు ఆ ఉత్తరం రాజుగారు చదివి బట్టలు చించుకొని బాధపడతాడు. ఎందుకు బట్టలు చించుకొని బాధపడతాడంటే, నేను కానీ తనకున్న కుష్టిని నేను ఎలా పోగొట్టగలను అంటే తను తీస్తే కిందకి దిగిపోతాడు కదా, అందుకని తను బట్టలు చించుకుంటాడు. అప్పుడు ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? ఏలీషాకు తెలుస్తుంది. అప్పుడు తను ఎన్నో కార్యాలు చేశాడని తెలుసుకుని ఈ రాజుగారి దగ్గరికి ఉత్తరం పంపిస్తాడు. ఏలీషా ఏమనంటే, నువ్వు ఎందుకు బట్టలు చించుకుంటున్నావు, నువ్వు బట్టలు చించుకోవద్దు, నువ్వు బాధపడవద్దు. తనకి ఏమని చెప్పు, తనకి ఈ ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, తన పేరు ఏలి అని నా దగ్గరికి పంపించుతానని చెప్తాడు. పంపించుతానని చెప్పినప్పుడు దానికి రాజు ఒప్పుకుంటాడు. అంటే తర్వాత ఈ నయమాను ఎక్కడికి వెళ్తాడు? ఈ ఎలీషా దగ్గరికి వెళ్తాడు. ఈ ఎలీషా దగ్గరికి వెళ్ళబోయే ముందు ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉండదు. ఏంటంటే, ఒకవేళ ఈ మాట అంటే ఒకవేళ ఇక్కడ అంటే ఒక ప్రవక్త ఉన్నాడని ఎవరికి తెలియాలి? సిరియా దేశపు రాజుకి తెలియాలి. మరి రాజుకి తెలియకుండా నయమాను అక్కడికి వెళ్ళాడు కదా. ఒకవేళ ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజల రాజు ఉత్తరం పంపించుండాలి, లేదంటే తన దోతల ద్వారా అయినా పంపించుండాలి. పంపించుంటేనే కదా అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది. కాబట్టి ఈ పాయింట్ని బైబిల్లో రాయలేదు. అంటే ఇప్పుడు ఒకవేళ పంపించుంటారు, లేదంటే ఉత్తరమైనా పంపించుంటారు. కాబట్టి దాని తర్వాత ఈ నయమాను ఎక్కడికి వెళ్తాడంటే, ఈ నయమాను ఈ ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి ఇప్పుడు ఎవరికైనా గేట్లు ఉంటాయి కదా, గేట్లు కానీ ద్వారాలు ఉంటాయి కదా, అలాగే ఎలీషాకి రాకముందు ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాల కాడ ఈ నయమాను ఆగిపోతాడు. ఆగిపోయి తనకి కుష్ఠంగాన్ని అంటే ఎలీషాకి ముందే తెలుసు కదా. అంటే ఎలా తెలుసు? ఈ ఇశ్రాయేల్ రాజుకి ఉత్తరం పంపించినప్పుడు తెలుస్తుంది కదా. అప్పుడు తన ద్వారాల కాడ ఉన్నప్పుడే గెహాజీ ద్వారా తనకి ఒక మాటను పంపిస్తాడు బయటికి. ఏంటంటే, తనని యోర్దాను నదిలో 7 సార్లు ములగమని చెప్పు రౌద్రుడు అవుతాడు. ఎందుకంత కోపం తెచ్చుకుంటాడంటే 2 విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే, అక్కడ ఆ ఇశ్రాయేల్ దేశంలో ఇంకా 2 నదులు ఉన్నాయి. అబానయాను నది ఒకటే, అంతేకాకుండా ఫరఫాను నది ఒకటి ఉంది. దీనికంటే అవి 2 శ్రేష్టమైనవి కావా, అవి శ్రేష్టమైనవి కాదా అని తను అనుకుంటాడు. అంటే దానికి కోప్పడతాడు. మళ్ళీ రెండోది ఏంటంటే, తను ఏమనుకుంటాడంటే, తనకున్న కుష్టిని తను ఈ ఎలీషా ప్రార్థన చేసి పోగొడతాడేమో అనుకుంటాడు. కాకపోతే అలాగ అవ్వకపోవడంతో తనంతో కోపానికి గురవుతాడు. ఎంతో కోపం తెచ్చుకుంటాడు. ఆలోచిస్తాడు. ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. కాబట్టి ఈ నయమాను కూడా దేవునిలో ఉండి ఆలోచిస్తాడు. అది కూడా నిజమే కదా అని ఆలోచించి మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి యోర్దానులో 1సారి ములుగుతాడు, 2సారి ములుగుతాడు, 3సారి ములుగుతాడు, 4సారి ములుగుతాడు, 5సారి ములుగుతాడు, 6సారి ములుగుతాడు. తను మళ్ళీ ఏమనుకుంటాడంటే, ఇన్నిసార్లు ములుగను, 7సార్లు ములిగితే ఏమవుతుంది అని అనుకుంటాడు. కాకపోతే ఇక్కడ ఈ ఎలీషా ఎన్నిసార్లు ములగాలని చెప్పాడు? 7 సార్లు ములగాలని చెప్పాడు. కాబట్టి 7సార్లు ములిగితే ఏమవుతుందని చూద్దామని ములిగినప్పటికీ తనకున్న కుష్టు మొత్తం పోయి, అంటే పసిపిల్లవాడి చర్మం వల్లే తన చర్మం కూడా అవుతుంది. అప్పుడు తనంతో సంతోషంగా ఉంటాడు. తను ఇక్కడికి ముందు వచ్చినప్పుడు యోర్దానులోకి వెళ్ళక ముందు మొలగక ముందు ఎలా ఉంటాడు? ఎంతో కోపంతో ఉంటాడు. అంతేకాకుండా ఎంతో కోపంతో ఉండి నేను ఎందుకు చెయ్యాలి అన్నటువంటి అలాగ ఉంటాడు. కాకపోతే ములిగిన తర్వాత ఎలా ఉంటాడు? ఎంతో సంతోషంగా ఉంటాడు. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి? దేవుడు చెప్పిన మాటలు వినాలని తెలుసుకోవాలి. ఇక్కడ విన్నాడు కాబట్టి ఈ నయమాను కుష్టి నుంచి బయటపడిన తర్వాత ఏం జరుగుతుందంటే, పరిగెత్తుకుని సంతోషంతో ఎలీషా దగ్గరికి వెళ్తాడు.
ఇక్కడ రాజుకు బహుమతులు పంపించినప్పుడు 20 వెండి నాణాలు, అంతేకాకుండా 10 వస్త్రాలు, అంతేకాకుండా బంగారం పంపిస్తారు. అంతే అంతే తప్ప ఇంకేం పంపించరు. కాకపోతే ఈ ఎలీషా తనకు ఉన్న కుష్టిని తొలగించాడని రాజుకి తెలుసు కాబట్టి తను ఎంత బంగారం, ఎంత వెండి నాణాలు ఎందుకు పంపిస్తాడంటే ఎన్నో రథాలు, అంటే లెక్కలేని రథాలు నిండా ఎన్నో వెండి నాణాలు, బంగారు నాణాలు, అంతేకాకుండా ఎంతో ధనాన్ని తీసుకొస్తాడు. కాకపోతే ఎలీషాకి అట్ల మీద ఆశ కలగదు. తను ఏమంటాడంటే నేను ఏం తీసుకోని అంటాడు. ఇప్పుడు తను ఎందుకు తీసుకోని అంటున్నాడంటే దేవుడు ప్రవక్తలను ఎందుకు ఎంచుకుంటాడో, ప్రవక్తల కింద ఎందుకు ఎంచుకుంటాడో, ఎందుకంటే ప్రజల్ని కాపాడుతారని, అంతేకాకుండా అందరికీ సువార్త అందిస్తారని. అంతేగాని దేవుడి కిందకి అంటే ప్రవర్తన చేసింది డబ్బులు అడగడానిక కాదు కదా. ప్రజల్ని దేవుని గురించి తెలియజేయడానికి ప్రవర్తనలు ఎంచుకుంటాడు. రెండోది ఏంటంటే ప్రజల్ని బాధల నుంచి విముక్తి కలిగించడానికి కాబట్టి ఈ ప్రవక్తలు ఉంటారు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకున్నాం? నయమాన్ గురించి తెలుసుకున్నాం. దేవుడి మాట విన్నాడు కాబట్టి తను బాగుపడ్డాడు. ఇప్పుడు వినని వాడి గురించి తెలుసుకుందాం. వినని వాడు ఎవడంటే గెహాజీ. ఈ గెహాజీ ఎక్కడ ఉంటాడంటే ఎలీషా పక్కన ఉంటాడు. అంటే ఎలీషా దాసుడు. ఈ దాసుడు ఎలా ఉండాలి? ఎలీషా అంత గొప్ప ప్రవక్త అయితే ఈ దాసుడు కూడా మంచిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి. కాకపోతే తను ఆ ధనాన్ని చూస్తాడు. ఆ ధనాన్ని చూసి ఎంతో ఆశపడతాడు. దాని మీద నాకు కావాలి అని తను ఆ రథాలు, ఒకవేళ ఈ రథాలు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ నుంచి అక్కడ ద్వారాలు అయితే వెళ్ళిపోతున్నాయంటే ఇక్కడ ఉన్న ఎలీషాకు తెలియదు కదా. కాబట్టి తను ఈ గెహాజీ ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ ఆ రథాల వెనకాల వెళ్ళి ఆ రథాలను ఆపి మా ప్రవక్త 2 మణుగుల వెండి నాణాలను తెమ్మన్నాడు అంటాడు. అప్పుడు దానికి ఈ నయమాన్ ఏమంటాడంటే నీకు 2 మణుగులే కావాలంటే నువ్వు 2 కాదు రెట్టింపుగా తీసుకో అని 4 మణుగులు ఇస్తాడు. ఎందుకంటే తనని స్వస్థత పొందించాడు కాబట్టి తను 4 మణుగులు ఇచ్చి అంతేకాకుండా 2 వస్త్రాలు కూడా ఇస్తాడు. అప్పుడు తను ఒకవేళ ప్రవక్త అడుగుంటే తన ప్రవక్త అడగలేదు కదా, తను ఏం చేస్తాడంటే దొంగచాటుగా తన ఇంట్లో పెట్టేసుకుని వస్తాడు. వచ్చినప్పుడు ఒకవేళ అప్పుడు ఎలీషా అడుగుతాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. ఈ ఎలీషాకి మొత్తం తెలుసు, ఎందుకంటే ప్రవక్త కదా. దేవుని ఆత్మ కూడా తనతో ఉంది, అంటే దేవుడి శక్తులు కూడా తనతో ఉన్నాయి. కాబట్టి ఎలీషా అడుగుతాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. అప్పుడు తను ఒప్పుకోవాలి కదా. అంటే ఎలీషాకు ఉన్నటువంటి శక్తులు, అంతేకాకుండా దేవుడి గురించి ఈ గెహాజీకి తెలుసు, దేవుడి గురించి కూడా తెలుసు కూడా తను ఈ ఎలీషా దగ్గర అబద్ధం ఆడతాడు, అంతేకాకుండా పాపం చేసినప్పటికీ ఎలీషాకి ఎంతో కోపం వచ్చి నువ్వు ఆ వెండి నాణాలు తీసుకున్నప్పుడు నా ఆత్మ కూడా నీతో ఉందే, నువ్వు తప్పు చేసావని ఏం చేస్తాడు ఈ ఎలీషా తనకి శాపం పెడతాడు. ఏమని శాపం పెడతాడంటే నీకు కుష్టి, ఈ నయమానుకు ఉన్నట్టు కుష్టి నీకు కూడా వస్తుంది. ఇది నీకే కాదు నీ తరతరములు, అంటే తనకి ఇప్పుడు తన పిల్లలు పుట్టారంటే వాళ్ళ పిల్లలకి అలాగా తరతరములు వస్తూనే ఉంటుంది ఈ కుష్టి అని చెప్తాడు. అప్పుడు అలాగా చెప్పి శపించిన వెంటనే గెహాజీకి తెల్లటి మంచు వలె కుష్టి వస్తుంది. కుష్టి వచ్చి తను ఇంకా ఎలీషా ముందు ఉండకుండా బయటికి వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే దేవుడు మనకెప్పుడు ఒకటే చెప్తాడు. దేవుడు మనకెప్పుడు ఒకలాగా చూడడు. దేవుడు అందరిని ఒకలాగే చూస్తాడు. ఇప్పుడు మనము దేవుని మాట విన్నామంటే దేవుని మాట విన్నామంటే బాగుపడతామంటే దేవునిలో ఇంకా మనము అభివృద్ధి చెందామంటే మనకు కూడా మంచిది. అంతేకాకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. లేదంటే గెహాజీలాగా మనం కూడా బాధపడాల్సి వస్తుంది, శిక్ష పొందాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది చర్చిలోకి వచ్చి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి? దేవుని మాటలు
ఇప్పుడు ఎన్నో రోజులు ఆడుకుంటారో చేస్తారో, ఇంటికాడ అయితే మామూలుగానే ఉంటారు. గుడికి వచ్చినప్పుడు చాలామందికి వినాలనే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి చెప్పినప్పుడు కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వచ్చేస్తుంది? ఎప్పుడైనా ఆడుకోవాలంటే, టీవీలు చూడాలంటే దానికి మాత్రం ఎంతసేపు గంటలు చూడాలన్నా కానీ వాళ్ళకి ఏం కోపం రాదు. ఇప్పుడు పొద్దున్నే అంటే 10 గంటలకు వెళ్ళారంటే 1 గంట వరకు ఉండడానికి అవ్వదు. అదే ఇంటికాడ ఉన్నప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూడమన్నా తినకుండా చూసేస్తారు కదా. కాబట్టి దేవుళ్ళు ఉన్నప్పుడు ఆ కొద్ది క్షణాలైనా దేవుని మాటలు వినాలి. ఇది మనము విన్నామంటే నయమాన్ లాగా అవుతాం, వినలేదంటే గెహాజీ లాగా శిక్ష పొందాల్సి వస్తుంది. కాబట్టి ఆ చిన్నపిల్ల మాటలు ఎవరు విన్నారో? ఆ చిన్నపిల్ల మాటలు నయమాన్ విన్నాడు. ఇప్పుడు నా మాటలు ఎవరు వినాలి? మీరు వినాలి. ఇప్పుడు విన్నారంటే ఎవరిలాగా అవుతారు? విన్నారంటే నయమాన్ లాగా అవుతారు, వినలేదంటే గెహాజీ లాగా అవుతారు, శిక్ష పొందుతారు. కాబట్టి నన్ను మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ కొద్ది మాటలు దేవుని ఉంచింది. ఇప్పుడు మనకి